విషయంలో ఆల్ ఓకే. ఆ తర్వాత రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలకే అసలు సమస్య. ఇప్పటికిప్పుడు భారీ చిత్రాల రిలీజ్ లేకపోయినా ఈ ఏడాది చివర్లో వరుస రిలీజులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. వంశీ, విశ్వంబర, ది ప్యారడైజ్, ఎన్బీకే 111, సంబరాల ఏటిగట్టు సినిమాలు ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నవే. విశ్వంబర, సంబరాల ఏటిగట్టు సినిమాల రిలీజ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ మరింతగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమాలను పర్సెంటేజీ విధానంలో రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధంగా లేరు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలో ఇండియాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వారణాసి, రాకా లాంటి సినిమాలు వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ నీల్ మూవీ, కల్కి 2 లాంటి సినిమాలు కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల విషయంలో నిర్మాతలు సేఫ్ అవ్వాలంటే బిజినెస్ లెక్కలే కీలకం. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల రిలీజ్లు లేక వెలవెలబోతున్న వెండితెరను ఈ వివాదం మరింతగా ఇబ్బంది పెడుతోంది. పర్సెంటేజీ విధానం విషయంలో కమిటీ ఇవ్వబోయే నివేదిక మీదే పెద్ద సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంది. మరి ఈ సమస్యకు ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.